సర్వసభ సమావేశం 5 మండలాల కార్యకర్తలు నాయకులుతో కాణిపాకంలో కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూతలపట్టులో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ నాయకులకు ఒక భరోసా కార్యక్రమం ఇస్తూ గత 6 నెలలుగా కార్యకర్తల మీద జరిగినటువంటి దాడులు కావచ్చు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారి మీద దాడులు కావచ్చు, భయభ్రాంతులు గురి అవుతున్నటువంటి కార్యకర్తలకి మేమున్నాం అండగా అని పార్టీ తరఫున వారికి ఒక భరోసా కార్యక్రమాన్ని లాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను పక్కన పెట్టి సంపాదనే ధ్యేయంగా ముందుకు పోతున్నారో ఆ యొక్క కార్యక్రమాన్ని ఎండగట్టే విధంగా రూపొందించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినట్టుగా రాబోయే 27వ తేదీ కానివ్వండి, జనవరి 3వ తేదీ కానీ ఆ యొక్క ధర్నా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా ప్రజలకు కార్యకర్తలకు మనం సమాచారాన్ని అందిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతు భరోసా కార్యక్రమంలో వారు ఏ విధంగా ఇంతవరకు వాళ్ళు చెప్పిన మాటకి నిలబెట్టుకోకుండా 20,000 రూపాయలు మేము ఆ రోజు అన్నదాత సుఖీభవ అని చెప్పి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా వారు రైతుల్ని పట్టించుకోకుండా ఆ యొక్క 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఏది చేయకుండా బడ్జెట్లో కూడా ఒక రూపాయి కూడా ఈ కార్యక్రమం కోసం వాళ్ళు కేటాయించిన పరిస్థితుల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే వారి చేత రైతులకు న్యాయం జరిగే విధంగా మన కూడా ఒక 2 రోజులకు ముందు ధర్నా నిర్వహించాం. అదేవిధంగా ప్రతి వర్గానికి కూడా ఏ విధంగా అయితే వాళ్ళు చేసిన మోసాలను ఎండగొట్టి చెప్పినటువంటి ఆ యొక్క సూపర్ 6 కానివ్వండి, సూపర్ 7 కానివ్వండి, ఆ ఏ హామీలు కూడా వారు ఇవ్వరో వారి చేత ఆ యొక్క హామీలను నెరవేర్చే విధంగా జనాల్లోకి మేము వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.